అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం అశోక్ పూనపరెడ్డి గారు రచించిన అమ్మ మనసు అనే ఓ చక్కటి కథను విందాం. ఇక కథలోకి వెళ్దాం. విజయవాడ శివార్లలో ఉన్న పెంకుటింటి మసారాలో వాళ్ల కుర్చీలో కూర్చుని ఆలోచిస్తోంది 70 ఏళ్లు పైబడ్డ అన్నపూర్ణ. ఎండాకాలమైన సాయం సమయం కావటంతో ఇంటి ముందున్న బాదాం చెట్టు గాలికి ఊగుతుంటే వస్తున్న చల్లటి గాలికి ఆమె మనసు కొంచెం తేలికపడింది. ఇక ఈ రహస్యం నేను దాచుకోలేను అనుకుంది అన్నపూర్ణ. ఆ రోజు 10వ సారి. ఇవాళ కొడుకు శంకరానికి ఆ విషయం చెప్పేసి మనవరాలు ఆమెని పెళ్లి ఖాయం చేసేయాలి అనుకుంది. సరిగ్గా అదే సమయానికి మిల్లు నుంచి వచ్చిన శంకరం వసారాలో చెప్పులు విప్పి తల్లి వంక అభావంగా చూశాడు. ఒక్కగానొక్క కొడుకైన శంకరం దగ్గరలో ఉన్న ఒక రైస్ మిల్లులో పద్దులు రాస్తాడు. అతని చాలని జీతంతో కోడలు శారద ఎంతో నేర్పుగా ఓర్పుగా కుటుంబాన్ని నెట్టుకొస్తోంది. నిన్నొచ్చిన సంబంధం వాళ్ళు ఫోన్ చేశారా, ఏమన్నారు అంది అన్నపూర్ణ శంకరం వైపు ఆదుర్దాగా చూస్తూ. ఆ అమ్మాయి నచ్చిందట, కట్నం కూడా వద్దన్నారు, కానీ పెళ్లి ఖర్చులకని 2 లక్షలు అడుగుతున్నారు. నా వల్ల కాదని చెప్పేశాను. 50,000 లక్ష అయితే అప్పు సప్పు చేసి తెస్తాను. 2 లక్షలు నేనెక్కడి నుంచి తెచ్చేది అన్నాడు శంకరం తల్లి వంక చూడకుండా ఏదో చూస్తూ. ఆమెనికి పెళ్లిడొచ్చింది. సంబంధాలు చూడమని కొద్ది నెలలుగా శంకరాన్ని కోరుతోంది అన్నపూర్ణ. ఇంతకు ముందు వచ్చిన 1-2 సంబంధాలు అమ్మాయికి డిగ్రీ లేదు, ఉద్యోగాలు రావని తిరస్కరించారు. అయితే ఎవరి ద్వారానో తెలుసుకొని నిన్నొచ్చిన సంబంధం అన్ని విధాలా బాగుంది. బంగారు బొమ్మలా ఉండే ఆమెని వాళ్ళకి నచ్చింది. ఆ అబ్బాయి బాగున్నాడు, బుద్ధివంతుడు. ఈ సంబంధం ఎలాగైనా ఖాయం చేయాలనుకుంది అన్నపూర్ణ. భర్త శేషయ్య బతికినన్నాళ్లు తాగుడికి బానిసై ఉన్న కొద్దిపాటి ఆస్తిని ఆమె ఒంటి మీదున్న నగలతో సహా ఆ వ్యసనానికి తగలేశాడు. మరేం పర్లేదు, రేపు వాళ్ళకి ఫోన్ చేసి సంబంధం ఖాయం చేసుకుందామని చెప్పు, 2 రోజులు వచ్చి ముహూర్తాలు పెట్టుకోమను అంది అన్నపూర్ణ కొడుకు కళ్ళల్లోకి చూస్తూ. శంకరం కొంచెం ఆశ్చర్యంగాను మరికొంచెం కోపంగాను తల్లి వంక చూశాడు. అంతలోనే తోక తొక్కిన తాచులా మీదకి లేచాడు. నీకేమైనా పిచ్చి పట్టిందా? నువ్వు సంపాదించిన లక్షలేమైనా మిగిల్చావా వాళ్ళకివ్వటానికి? నీ దగ్గర ఏముంది? మెడలో ఓ నూలుతాడు తప్ప. అసలు నా మీద నీకేం ప్రేమ ఉంది? నాకేం మిగిల్చావు అన్నాడు అసహనంగా. నిజానికి శంకరానికి తల్లంటే అమితమైన ప్రేమ గౌరవం ఉన్నాయి. కానీ పేదరికం, భవిష్యత్తు మీద భయం మనిషిలోని విచక్షణను చంపేస్తాయి. ఉన్న కొద్దిపాటి ఆస్తిని ఒంటి మీదున్న బంగారంతో సహా అడ్డు చెప్పకుండా తాగుబోతు తండ్రి చేతిలో పెట్టి తనకేమీ మిగల్చలేదన్న అసంతృప్తి శంకరానికి తెలియకుండానే అతనిలో జీర్ణించుకుపోయింది. ఆఖరికి ఆమె కష్టపడి కుట్లు అల్లికల ద్వారా సంపాదించిన డబ్బుని కూడా భర్త వ్యసనానికి తగలేసిందన్న బాధ తరచూ వేధిస్తుండేది. డబ్బుకి కొంచెం కష్టం వచ్చినప్పుడల్లా ఆ అసహనం ఇంకా పెరిగిపోయేది శంకరానికి. అది గుర్తొచ్చినప్పుడల్లా నాకేం మిగిల్చావు అంటూ పదే తల్లిని దెప్పి పొడుస్తూ ఉంటాడు. ఒరే శంకరం, అలా అనకురా. నీ మీద ప్రేమ లేదని, నీకేమీ మిగల్చలేదని అనుకోవద్దురా. ప్రతి క్షణం నువ్వు పీల్చే గాలి, నిన్ను బతికించే గాలి నీకు కనపడుతురా. మనం నమ్ముకున్న కనకదుర్గమ్మ మనకు ఏనాడు కనపడలేదురా. కానీ ఆ తల్లి చూపిన కరుణ వల్ల మనం బాగానే ఉన్నాం. అటువంటిదేరా తల్లి ప్రేమ. నా దగ్గరున్నది నీకు కనపడినది అంటున్న అన్నపూర్ణకి దగ్గుతరె వచ్చి ఇక మాట్లాడలేకపోయింది. నా మీద ప్రేమ. ఒకసారి సంబంధం కుదిరితే ఎలాగోలా డబ్బులు తెస్తానే అనుకుంటున్నావేమో. అది జరిగే పని కాదు. ఈ సంబంధం చేయటం నా వల్ల కాదు అని అరుస్తూ విసురుగా ఇంట్లోకి వెళ్లి ముసుగుతన్ని పడుకుని పోయాడు శంకరం. కొడుకు మాటలు విన్న అన్నపూర్ణ మనసు బాధగా మూలిగింది. కొడుకుని ప్రేమించలేని తల్లి ఈ లోకంలో ఉంటుందా? కొడుకు కోసం తన జీవితాంతో ఎంత కష్టపడింది. వ్యసనపరుడైన భర్త కుటుంబాన్ని వదిలేస్తే ఆ కుటుంబానికి తానే పెద్ద దిక్కయింది. తల్లి నేర్పిన అల్లికలు కుట్టుపాలతో రాత్రింబవళ్లు కష్టపడి అవసరమైతే పస్తులుండి కొడుకు పరీక్షలు ఫీజు కట్టింది. ఒక యజ్ఞంలా భావించి వాడిని డిగ్రీ చదివించి వాడిని ఒక ఇంటి వాడిని చేసింది. నిజమే, భర్త వ్యసనానికి బానిసై డబ్బు అడిగినప్పుడల్లా కాదలేకపోయింది. అది ప్రేమ, భయమా, నిరాసక్తత లేక చేతకానితనమా? ఏమో తనకే తెలియదు. అయినా కొడుకలా అంటాడే గాని తనంటే వాడికెంతో ప్రేమ. తనకి ఒంట్లో చిన్న నడత చేస్తే విలువెల్లాడిపోతాడే.
తను తినకపోతే వాడు మెతుకు ముట్టడే అనుకున్న అన్నపూర్ణమ్మకి అప్రయత్నంగా కళ్లల్లో నీళ్లు తిరిగాయి. ఆ కన్నీటి పొరల్లో పేదరికంలో కుంగిపోయిన కొడుకు, కోడలు, నైరాస్యం నిండిపోయిన మనవరాలు లీలగా స్ఫురించి ఆమె గుండెలు ఎవరో పిండుతున్నట్లుగా అనిపించింది. తెల్లారి శంకరం ఇల్లుకెళ్లేటప్పుడు ఆ విషయం చెప్పేస్తాను అనుకుంది అన్నపూర్ణ. అసలు సంవత్సరం క్రితం భర్త శేషయ్య పోయినప్పటి నుంచి ఆ విషయం కొడుక్కి చెప్పి శంకరాన్ని కొంచెం సమాధాన పరుద్దామని చూస్తూనే ఉంది. కాని ఆమెని పెళ్లి సమయానికి చెబితే బాగుంటుందని అలా వదిలేసింది. ఇప్పుడు ఆ సమయం వచ్చింది. పొద్దున్నే ఆ విషయం వాడికి చెప్పేసి నా బరువు దింపేసుకుంటాను అనుకుంది అన్నపూర్ణ మళ్ళీ. మర్నాడు పొద్దున్న శంకరం ఇల్లుకెళ్తూ బసారాలో చెప్పులు తొడుక్కొని తల్లివైపు చూస్తూ వెళ్ళొస్తానమ్మా అన్నాడు ఎప్పటిలానే. వెళ్లేటప్పుడు దుర్గమ్మకు నమస్కరించుకొని వెళ్ళు బాబు, నువ్వు అనుకున్నది జరుగుతుంది. అలాగే వాళ్ళకి ఫోన్ చేసి సంబంధం ఖాయం చేసుకుంటామని చెప్పు. ఇక కట్నం సంగతంటావా? ఆ విషయం నాకొదిలే అంటూ ఉండగానే దగ్గుతెర వచ్చి ఆమె మాటలు మింగేసింది. కొంచెం సర్దుకొని అన్నపూర్ణమ్మ మళ్ళీ ఏదో చెప్పబోయేంతలోనే శంకరం అందుకున్నాడు. పుట్టి గుద్దెరిగిన దగ్గర నుంచి ఆ తల్లికి దండం పెట్టుకుంటూనే ఉన్నాను. ఆ తల్లి మాత్రం నాకేమిచ్చింది? సరే అలానే పెట్టుకుంటాలే, కాని ఆ సంబంధం మాత్రం ఖాయం చేయడం కుదరదు అంటూ చిరాకుగా మొహం పెట్టుకుని పెద్ద పెద్ద అంగలేసుకుంటూ వీధిలోకి వెళ్ళిపోయాడు. అది కాదురా శంకరం, ఇలారా, నీకో మాట చెప్పాలి అని నీరసంగా ఆయాసపడుతూ అంటున్న అన్నపూర్ణమ్మ మాటలు గాలిలో కలిసిపోయాయి. బతుకు భారంతో వంగిపోయిన చెట్టులా దూరంగా వెళ్తున్న శంకరాన్ని చూసి అన్నపూర్ణమ్మ గుండె తరుక్కుపోయింది. ఆమె కళ్లల్లో నీళ్లు ధారలు కట్టాయి. అంతలోనే సర్దుకొని, అయినా ఇంకెంతసేపు, సాయంత్రం వాడు రాగానే ఆ విషయం కాస్త చెప్పేస్తే వాడి కష్టాలు తీరిపోతాయి. డబ్బుకి కష్టం వచ్చినప్పుడు అలా మాట్లాడతాడు గాని వాడి మనసు వెన్న, పిచ్చి నాగన్న అనుకుంది. అంతలోనే గుండెల్లో కొంచెం మంటగా అనిపిస్తే గుండె మీద చేతితో రాసుకుంటూ అలసిపోయిన శరీరానికి మనసుకి కొంచెం విశ్రాంతి కోసం వాళ్ళ కుర్చీలో బాగా వెనక్కి వాలి కళ్ళు మూసుకుంది అన్నపూర్ణమ్మ. సాయంకాలం మిల్లు నుంచి ఇంటికొస్తూ దూరం నుంచి ఇంటి ముందు గుంపుగా ఉన్న జనాన్ని చూసిన శంకరం మనసు ఏదో కీడు శంకించింది. ఆతృతగా ఇంటి వాకిట్లోకి వచ్చాడు. వసారాలో వేసిన నులక మంచం మీద అన్నపూర్ణమ్మ నిర్జీవంగా పడింది. పక్కన కూర్చొని భార్య శారద, కూతురు ఆమని భోరుమని విలిపిస్తున్నారు. రోజు తన కోసం గుమ్మంలో వాళ్ళ కుర్చీలో కూర్చుని ఎదురు చూస్తూ తను రాగానే ఆప్యాయంగా పలకరించే అమ్మ అలా నిర్జీవంగా ఉండటం చూసిన శంకరం గుండె మొక్కలైంది. నన్ను ఒంటనే చేసి వెళ్ళిపోయావా అమ్మా? నీ మనవరాలి పెళ్లి గురించి అంత తాపత్రయపడ్డావు, దాని పెళ్లి చూడకుండానే వెళ్ళిపోయావా అమ్మా అంటూ తల్లి సగం మీద పడి గుండెలు పగిలేలా ఏడవసాగాడు శంకరం. ఇంతలోనే అదే వీధిలో ఉండే శాస్త్రి గారు వచ్చి శంకరం భుజం మీద చెయ్యి వేశారు. ఈ ఎండలకి గాలులకి తట్టుకోలేకపోయింది బాబు, పెద్ద ప్రాణం. గంట క్రితం గుండె ఆగి చనిపోయింది. బాధపడవద్దు, జరగవలసింది చూడు అన్నారు బాధ్యతను గుర్తు చేస్తూ. స్నేహితులు శాస్త్రిగారి సాయంతో ఆ రోజు తల్లి అంత్యక్రియలు ముగించి ఇల్లు చేరిన శంకరానికి బసారాలో ఖాళీగా ఉన్న వాలకుర్చీ చూసేసరికి తల్లి గుర్తుకొచ్చి గుండె చెరువైంది. అలా ఏడుస్తూనే తెల్లవారుజామున ఎప్పుడో మగత నిద్రలోకి జారాడు శంకరం. శంకరానికి మెలకు వచ్చేసరికి రెండో రోజు కార్యక్రమం చేయటానికి వచ్చిన సిద్ధాంతి గారు వసారాలో కూర్చొని ఉన్నారు. శంకరం స్నానం చేసి సిద్ధాంతి గారితో కలిసి కృష్ణానది తీరాన తల్లిని దహనం చేసిన ప్రదేశానికి చేరుకున్నాడు. ఎండల వేడికి తల్లికి పెట్టిన చితి పూర్తిగా ఒక్క కర్ర పుల్లకడ మిగలకుండా కాలిపోయి బల్ల పరుపుగా ఒక అంగుళం మందమైన చితాభస్మంగా మారిపోయింది. ముందుగా సిద్ధాంతి గారు శంకరాన్ని చితికి ఒక పక్క కూర్చోబెట్టి పూజ చేయించారు. ఆ తర్వాత ఆయన ఇంకొక పక్క కూర్చొని ఒక చిన్న కర్రపుల్ల శంకరం చేతికిచ్చి తల్లిని చితి మీద ఏ విధంగా పడుకోబెట్టారో అలాగే ఆ చితాభస్మం మీద తల, కంఠం, కడుపు, చేతులు, కాళ్ళు భాగాలుగా వచ్చేలా బొమ్మ గీయమన్నారు. తనతో తెచ్చిన 5 మట్టి కుండల్ని శంకరానికిచ్చి ఆ బొమ్మలోని ఒక్కొక్క భాగం నుంచి అస్థికల్ని ఏరి కొంచెం కొంచెం ఒక్కో కుండలో వేయమన్నారు. శంకరం అలానే చేస్తూ సరిగ్గా కంఠభాగంలో అస్థికలు ఏరుతుండగా తలతలలాడుతూ లావుపాటి గొలుసొకటి బయటపడింది. సిద్ధాంతి గారు దాన్ని చూస్తూ, లక్షలు ఖరీదు చేసే బంగారు గొలుసు బాబు, నూలు అల్లికి కదా అని ఆమె నుంచి నిన్న దాన్ని వేరు చేయలేదు. ఆ గొలుసు ఎవ్వరికీ కనపడకుండా మరెవ్వరికీ దక్కకుండా నీకు మాత్రమే అందేటట్లు చేసినట్టుందా తల్లి. అమ్మ మనసంటే అదే బాబు.
మంచులా తాను కరిగిపోతూ అన్నీ తానే పిల్లల అవసరాల్ని తీరుస్తుంది. అందుకే జన్మజన్మలకి ఆ రుణం తీర్చుకోలేనిది అంటున్నాడు వేదాంత ధోరణిలో. శంకరానికి సిద్ధాంత గారి మాటలు లీలగా మాత్రమే వినిపిస్తున్నాయి. తల గిర్రున తిరుగుతోంది. సంవత్సరాల తరబడి కష్టపడి సంపాదించి తండ్రికి తెలియకుండా దాచిన డబ్బుతో చేయించిన గొలుసు అది. ఎప్పుడూ మత్తులో జోగుతుండే భర్త కంటపడకుండా ఆ బంగారు గొలుసుకి ఎంతో చాకచక్యంగా కవచంలా దారంతో అల్లిక చేసింది అన్నపూర్ణమ్మ. సంవత్సరాల తరబడి ఆ బంగారు గొలుసుని అల్లిక తాడులా ధరించి తండ్రి దగ్గర నుంచి దాన్ని కాపాడి తనకు అందించటానికి ఆ తల్లి పడ్డ తపన, ఆవేదన అర్థమైన శంకరానికి భూమి తలకిందులవుతున్నట్లుగా అనిపించింది. అటువంటి దేవతనా, నా మీద నీకేం ప్రేమ ఉందని అని ఈసడించాను. అటువంటి అమృతమూర్తినా, నాకేం మిగిల్చావు అంటూ కర్కసంగా పదే పదే దెప్పి పొడిచాను. అంతటి ప్రేమని నీ గుండెల మీద గుంభనంగా దాచుకున్నందుకేనా అమ్మా ఆమెని పెళ్లి ఖాయం చేయమని అంత ధైర్యంగా చెప్పావు అనుకుంటుంటే శంకరం కళ్లల్లో నీళ్లు ధారలు కట్టాయి. భూమి నిండుగా చీలి తన పాతాల లోకానికి వెళ్ళిపోతున్నట్లుగా అనిపించింది. చనిపోయి నీ మనవరాలు పెళ్లి జరిపిస్తున్నావు కదమ్మా, నీ రుణం ఎన్ని జన్మలెత్తినా తీర్చుకోలేనమ్మా. నేనోడిపోయానమ్మా. నిజానికి ప్రతి కొడుకు అమ్మ మనసు అర్థం చేసుకోలేక జీవితాంతో ఓడిపోతూనే ఉంటాడమ్మా అనుకుంటూ కుమిలి కుమిలి ఏడ్చాడు శంకరం. ఇంతలో సిద్ధాంత గారి పిలుపు విని ఉలిక్కిపడి ధారగా కారుతున్న కన్నీళ్లు తుడుచుకున్నాడు. రేపే వాళ్ళకి ఫోన్ చేసి ఆ సంబంధం ఖాయం చేస్తానమ్మా అనుకుంటూ తల్లికి మనసులోనే నమస్కరించుకొని ఆ మందపాటి బంగారు గొలుసుని చేతిలో గట్టిగా అదిమి పట్టుకొని తల్లి అస్థికలతో కృష్ణా ప్రవాహం వైపు నడవసాగాడు శంకరం. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.